హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అయితే మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి బంగాళాఖాతంలో వాయుగుండంగా అయితే ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా ఛత్తీస్గఢ్ మీద కదులుతూ ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇక వాయుగుండం ప్రభావంతో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వచ్చి 24 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇప్పటికే కోస్తాంధ్రలో విస్తృతంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఈ వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని, అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. ఉరుములతో కూడిన మెరుపులు 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉందని, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అయితే తెలిపింది. ఇక ముఖ్యంగా దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, ఏలూరు, శ్రీకాకుళం, ప్రకాశం, పార్వతీపురమన్యం, నంద్యాల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, అలాగే బాపట్ల, కాకినాడ, పల్నాడు, కృష్ణా, నెల్లూరు, ఎన్టీఆర్, కర్నూలు, తూర్పుగోదావరి, అనంతపురం, కోనసీమ, శ్రీ సత్యసాయి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని, ఈ నెల 20వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరు చేపవేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 23వ తేదీన మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే జారీ చేసింది.